నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాలుచింతల నుండి పొడుగుపాడు పంచాయతీ పరిధి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పోలంరెడ్డి అభిమానులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న పోలంరెడ్డి దినేష్ రెడ్డి. ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొని వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రజలకు వివరిస్తూ, ప్రజల నుండి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, ప్రజలకు టీడీపీ ప్రభుత్వం రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ పడుగుపాడు పంచాయతీలో ప్రజలకు పడుతున్న సమస్యలు ప్రధానంగా డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడం, ఎన్నిసార్లు అధికారులకు అర్జీలు పెట్టినా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, రేషన్ బియ్యం కూడా ప్రజలకు సరైన సమయానికి అందించలేని ఈ ప్రభుత్వం అని అన్నారు. ఈరోజు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా చిన్నపొడుగుపాడు, సచివతి నగర్ ఈ ప్రాంతాల్లో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాల్చింతల సెంటర్ నుంచి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి అమ్మరు మరియు తను వీళ్ళ పిల్లల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటువంటి నేతలు పెంచులన్న, సూరిశెట్టి శ్రీనివాసులు మరియు మిగతా నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి ఇళ్లలో పర్యటిస్తుంటే కోకొల్లలు సమస్యలు పంచాయతీ పరంగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఈ దుర్మార్గము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలందరూ కూడా దినేష్ రెడ్డి గారిని స్వాగతిస్తూ వాళ్ళ బాధలు చెప్తున్నారు. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండా కోవూరు నియోజకవర్గంలో ఎగరడం ఖాయం అని చెప్పని మాకంటే ముందుగానే మమ్మల్ని స్వాగతిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా 97వ రోజు కోవూరు పంచాయతీలోని పడుగుపాడు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీతో సాల్చింతల సెంటర్ నుంచి పడుగుపాడు దాకా వచ్చి, ఆ తర్వాత దైవ దర్శనంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏ ఇంటికల్లా కూడా చాలా మంచి స్పందన ఉంది. వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పడం జరిగింది. పడుగుపాడులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సర్పంచ్ వనమ్మ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ రోడ్ చేశాము, సౌడ్ కాలువలు చేయడం జరిగింది. అలానే కాలువ పూడికలు కానివ్వండి, పంచాయతీ అనేది చాలా అద్భుతంగా నిర్వహించాము అప్పుడు. అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు. కనీసం వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయంటే, దోమలు 5:30 అయిపోతే దోమలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు, బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కూడా జల్లట్లేదు. విషజ్వరాలు విపరీతంగా ఇవాళ ప్రజలందరూ కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే బేసిక్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిలియర్ జరిగింది. అలానే చాలామంది హౌసింగ్ ప్రాబ్లం చెప్తున్నారు. గతంలో మనం ఎన్నో మందికి హౌసింగ్ ఇచ్చాం. దాదాపు 18,000 మందికి మనము ఇల్లు కట్టించడం జరిగింది. అలానే హౌస్ ప్లాట్స్ కూడా మనము వీటి మీద కలిపడం జరిగింది. అయితే ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు హౌస్ రేట్స్ రాలేదు, మాకు రాలేదు, మేము ఇంకా కూడా అద్దెల్లో ఉన్నాము, మేము అప్లికేషన్ పెడుతున్నా ఎవరు కూడా మాకు స్పందించట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకో పక్కన సైడ్ కాలువలు కొన్ని కొత్తగా కట్టారు, వాటికి లెవెల్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు. ఒక దగ్గర అప్ ఉంది, ఒక దగ్గర డౌన్ ఉంది. ఎటు మెయిన్ కాలువ ఏదైతే ఉందో మెయిన్ కాలువలో కలిసేటట్టు నీళ్లు, పెద్ద కాలువలో నుంచి నీళ్లు ఈ సైడ్ కాలువలో వచ్చేటట్టు ఇవాళ ఈ సైడ్ డ్రైన్స్ కట్టారు. ఇలా ఏది చూసినా కూడా అన్ని విధాలుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఫల్యం చెందింది. ఇంకో పక్కన చాలా ప్రాధాన్యమైనది, ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్న బియ్యం మీద ఆధారపడి ఉన్నారు. గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా 4-5 నెలల నుంచి కూడా కొంతమంది 4 అన్నారు, కొంతమంది 5 నెలలు అన్నారు, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. బట్ 5 నెలల నుంచి కూడా బియ్యం కూడా రావట్లేదు. కనీసం పడుగుపాడు లైన్లోకి బియ్యం కూడా రావట్లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ దీని మీద నేను గతంలో ఒక 2 రోజుల ముందు డిప్యూటీ తహసీల్దార్తో మాట్లాడితే ఆయన ఏమన్నాడు అంటే, 2 రోజులు వెయిట్ చేయండి సార్, 2 రోజులు అయిన తర్వాత మీకు అందరూ కూడా బియ్యం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము. స్టోర్ నెంబర్ 21ని మేము బ్యాన్ చేశాము, బ్లాక్ లిస్ట్ చేశాము. అందువల్ల అక్కడి నుంచి మేము బియ్యం సరఫరా చేయలేకపోతున్నాము. వేరే ఏవైతే స్టోర్స్ ఉన్నాయో వాటి నుంచి మేము ఒక 10% కలెక్ట్ చేసి అన్ని దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పడుగుపాటు లైన్కి మేము బియ్యం ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా బియ్యం అందించలేదు. 4 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఇంకా అందించలేదు. వాళ్ళందరూ కూడా కనీసము బియ్యం అందించలేని ఈ ప్రభుత్వము అసలు
ఉండదగ్గ ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు ఎక్కడ కూడా కల్పన లేదు. అలానే ప్రజలైతే చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసరాలు పెరిగిపోయి జీవన భారంగా మారిపోయింది. జీవనం అంతా కూడా భారంగా మారిపోయింది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ పీడ వదిలిపోతుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం తెలుగుదేశం పార్టీని అధికారం చేపట్టాలి అని చెప్పి వాళ్ళందరూ ఒక సంకల్పంతో ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించబోతున్నారు. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తాం. అలానే మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని గెలిపించుకోవడం ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇవాళ బాబు గారు ప్రజలు పడుతున్న అన్ని సమస్యలకి ఆయన సమాధానం కొన్ని పథకాల రూపాల్లో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలు మన కోసం తీసుకొచ్చారు. సూపర్ 6 పథకాలకి ఇప్పటికే మనం అందరూ కూడా చేరవేస్తున్నాం. అయితే దీన్ని మరింత వృద్ధిగా ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా నారా లోకేష్ గారు రేపు 11వ తేదీన శంఖారావం అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఆయన ఇచ్చాపురంలో మొదలుపెట్టి 126 నియోజకవర్గాల్లో ఈ పథకాలన్నీ కూడా చెప్తూ అన్ని సమీక్షలు చేసుకుంటూ ఆయన రాబోతున్నారు. ఇవాళ 11వ తేదీ నాంది పలకబోతుంది. సూపర్ 6 పథకాల ద్వారా ఒక పక్కన స్త్రీలకి, ఇంకో పక్కన రైతులకి, ఇంకో పక్కన నిరుద్యోగులకి, ఇంకో పక్కన యువతకి అందరూ కూడా భరోసా కల్పిస్తూ ప్రతి ఇంటికి కూడా నేనున్నా అని చెప్పి ఈ పథకాలు అందరికీ రాబోతున్నాయి. రేపు తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఈ రేషన్ కార్డుతో లింకులు పెడతారా, కరెంటు బిల్తో లింకులు పెడతారా? అలా ఉండదు. ప్రతి కుటుంబానికి ఏదైతే సూపర్ 6 పథకాలు మేము చెప్పామో, మీకు అర్హత ఉంటే ప్రతి కుటుంబానికి కూడా ఇవి చేరవేసే విధంగా మేము తెలుగుదేశం పార్టీ తీసుకుపోతాను. వీటిని విస్తృతంగా ప్రచారం చేయడానికి నారా చంద్రబాబు గారు శంఖారావం రూపాన తీసుకురాబోతూ అందరికీ కూడా చేరవేశారు. మేము కూడా మా శక్తి వంచన లేకుండా మేము కూడా అందరికీ పథకాలు చేస్తాము. భవిష్యత్తు గ్యారంటీతో పాటు సూపర్ 6 పథకాలు తెలియజేస్తాము. అతనే గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు అన్ని పథకాలు కూడా తీసుకురాబోతాం. రేపు ఈ నెల ఆఖరు లోపల మా ఫుల్ మేనిఫెస్టో వస్తుంది. అది అన్ని కూడా మీ మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏదైతే కోవూరు మండల ప్రెసిడెంట్ ఇంతా మల్లారెడ్డి గారికి, అలానే ఇక్కడ పడుగుపాడు గ్రామ నాయకులు మన పెంచలన్న గారికి, అలానే రమేష్ అన్న గారికి, రవిచంద్రన్నకి, అలానే మసూద్ భాయ్కి, వనక్కకి, అలానే సూర్యశెట్టి సిన్నన్నకి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున అమర్ ముఖ్యంగా ఇవాళ బైక్ ర్యాలీ అమర్ అరేంజ్ చేశారు. బైక్ అనేది అలానే వాళ్ళతో పాటు సహకరించిన యూత్ అందరికి కూడా పేరు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.